వాస్తవాలు మరిచి ఊహాజనిత కథనాలు అల్లుకునేటటువంటి రోజులలో జర్నలిజం చచ్చిపోవడంతో నికార్సైనటువంటి నియమబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి విశ్లేషణ లేకపోవడంతో సమాజం సర్వనాశనం అయిపోతుంది, అట్టుడికి పోతుంది. ఉడతా పంజాబ్ లాంటి సినిమాలు తీశారు. ఏంటది? అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నటువంటి పంజాబ్ యువత ఎందుకు అలా అలవాటు పడ్డారు? తల్లిదండ్రుల ఆలనా పాలన తగ్గి, స్నేహాలు పెరిగి, మద్యం తాగడం తప్పు లేదన్నటువంటి కోణంలో, సిగరెట్ తాగడం సరదా అనేటటువంటి కోణంలో వస్తున్నటువంటి సినిమాల ప్రభావం మొదట వాళ్ళ మీద పడింది. అలా అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఆ తర్వాత కొన్ని రోజులు పోయేటప్పటికీ ఆ మద్యంలో కిక్కు చాలట్లేదు, మరికొంత అదే మాదక ద్రవ్యం, అదే మత్తు పదార్థాలు. పాకిస్తాన్ వాడు అక్కడ వాడుకున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవాళ ఇప్పుడు కేరళలో సేమ్ పొజిషన్. అక్కడ ఉన్నోళ్ళు 300 మంది పెద్దోళ్ళు అవ్వగానే చదువు కోసమో, ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో ఇతర రాష్ట్రాలు పోతాడు. ఇక మిగిలినటువంటి వృద్ధులు గంజాయి బారిన పడుతున్నారు, అట్లాగే డ్రగ్స్ బారిన పడుతున్నారు. వాళ్ళకి తీర ప్రాంతం కాబట్టి ఈజీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. అదే సందర్భంలో యువతరం అదే బాట పడుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి యువతరం ఇప్పుడు అక్కడ డ్రగ్స్కి అలవాటు పడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఖ్య ఎక్కువైపోతుంది. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి రాబోతుంది. హైదరాబాద్లో పబ్బులలో గంతులేసేటటువంటి డ్రగ్స్ మత్తులో తూగిపోయేటటువంటి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. ఇది కాదు, ఇది వాడుకో అని చెప్తున్నటువంటి రోజులు ఎలా కంట్రోల్ అవుతుంది? వాడి దగ్గర నుంచి వాడి దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్ళు, వాడి దగ్గర ఉన్న కుర్రోళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, ఇట్లా ఫైనల్గా డ్రగ్స్ అనేటటువంటి ఒక మత్తులోకి యువతరాన్ని నెట్టివేస్తుంటే మనం రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ, లేకపోతే వాడు వీడు అని చెప్పి సొల్లి కబుర్లు వార్తలు రాసుకుంటూ సాగుతున్నటువంటి సందర్భం. దీనికి ఒక ముగింపు కావాలి అంటే ప్రతి తల్లిదండ్రి పర్యవేక్షణ ఉండాలి. బిడ్డ కనుక డ్రగ్స్తో దొరికితే ఆ తల్లిదండ్రులను శిక్షించేటట్టు ఉండాలి. అట్లాగే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ బిడ్డలకు సంబంధించి ఫాలోఅప్ చేయాలి. వాడు మత్తులో తూగుతుంటే కనుక అవసరమైతే పోలీసులకు ఇన్ఫామ్ చేయడం, అట్లా లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం చేయాలి. డ్రగ్స్ నుంచి బయటపడేదాకా వెంట పడాలి. లేదు అంటే కనుక రేపు పొద్దున వీళ్ళ పేకలేక వస్తాడు ఆ డ్రగ్స్కి అవసరమయ్యే డబ్బుల కోసం.